మనం కృష్ణేశ్వర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి. మనం నాసిక్ వెళ్ళడానికి మనకి బస్ కోసం వెయిట్ చేసాము. మనం ఒక 1 అవర్ వెయిట్ చేసాము బస్ కోసం. అక్కడ అయినా బస్సు రాలేదు. 1 అవర్ తర్వాత ఒక బస్సు వచ్చింది. అక్కడ 180 కిలోమీటర్స్ని 6 అవర్స్ తీసుకెళ్ళాడు. అక్కడ మధ్యలో మేము ఫుడ్ కోసం ఆగాము. అక్కడ ఏం లేదు, నార్మల్గా చపాతీ, బ్రెడ్ మొత్తం ఇవే ఉన్నాయి. తెలంగాణ మనకి రైస్ ఎక్కడికి పోయినా రైస్ పెడతారు కదా, ఇక్కడ మొత్తం ఓన్లీ ఇవే ఉన్నాయి. రైస్ అక్కడ చాలా తక్కువ తినడం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాము. మెల్లమెల్లగా ఈవినింగ్ అయింది. అక్కడ వ్యూ చాలా బాగుంది. అక్కడ మెయిన్గా మనకి వ్యవసాయం మీద అండ్ చెరుకు, ఫ్రూట్స్ మీద చాలా వాళ్ళంటే పండిస్తున్నారు. అండ్ సిటీలోకి మనం ఎంటర్ అయ్యాము. సిటీలోకి ఎంటర్ అయ్యాము. చాలా బాగుంది లోపల సిటీ దగ్గర. అయినా బస్సు ఫుల్లే ఉంది. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే ఇది మేము ఎక్కింది ప్రైవేట్ వెహికల్. ప్రతి స్టాప్ దగ్గర ఆపాడు, ప్రతి విలేజ్ దగ్గర ఆపాడు. అందుకే లేట్ అయింది. 6 అవర్స్ టైం పట్టింది. సిటీలోకి ఎంటర్ అయ్యాక అక్కడ మన నాసిక్లో అక్కడ బస్ స్టేషన్ ఇది. మేము అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ త్రయంబకేశ్వర్ టెంపుల్ వెళ్ళడానికి వెళ్ళాము. మధ్యలో చూడొచ్చు మీరు, గంగా ఆరతి ఇస్తారు ఇక్కడ రోజు. మళ్ళీ మేము ఇంకో బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మేము త్రయంబకేశ్వర్ బస్ ఎక్కాము. అక్కడ నుంచి వెళ్ళి మీరు అక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు కంప్లీట్గా చెరుకు సంబంధించిన జ్యూసే దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ మొత్తం చెరుకే పండిస్తారు కాబట్టి. ఆ తర్వాత మేము బస్సులో స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి వెళ్ళి మాకు ఒక 45 మినిట్స్ 1 అవర్ టైం పట్టింది. కానీ చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు బస్ అతను. అక్కడి నుంచి మేము టెంపుల్కి వెళ్ళాము. ఇది టెంపుల్ మేము బస్ స్టాండ్ నుంచి దిగేదాకా టెంపుల్ వెళ్ళే దారి. జస్ట్ మనం బస్ స్టాండ్లో దిగిన తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక 600 మీటర్స్ ఉంటుంది. మనం వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి వెళ్ళి. అక్కడ ఎంత ఫ్లవర్స్ కానీ అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం లగేజ్ కానీ అవి పెట్టుకోవాలంటే ఫ్రీ. బట్ ఏంటంటే మనం ఏదైనా ఒకటి అక్కడ పర్చేజ్ చేస్తేనే వాళ్ళు ఆ లగేజ్ని అవన్నీ పెట్టుకుంటారన్నమాట. మనం స్టేట్గా కనిపిస్తున్న దగ్గర మనకు 200 రూపీస్ ఇస్తే మనకి డైరెక్ట్ దర్శనం ఉంటుంది. బట్ మేము వెళ్ళిన టైంకి అంటే ఆప్షన్ లేదు. ఎందుకంటే 8 o'clock క్లోజ్ అయిపోయింది. మేము 8:30కి వెళ్ళాము. మనం ఇది నార్మల్గా వెళ్ళే దారి నుంచి వెళ్ళాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మనం వెళ్ళే దారి ఏంటి అంటే మనకి లైక్ వేములవాడలో మన బయట టెంపుల్స్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. మనం ఈ లైన్ క్యూ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. లోపల జరిగే లైవ్ మనకు చూపిస్తారు. మనం వెళ్ళినప్పుడు శివునికి అభిషేకం చేస్తున్నారు. అప్పుడు ఆరతిగానే అభిషేకం చేస్తున్నారు. మేము వెళ్ళేది టైం అనేది క్లోజింగ్ టైం. చూడవచ్చు మీరు టీవీలో. ఇక్కడ మాత్రం విఐపి టికెట్ మాత్రం జస్ట్ 200 రూపీస్ డైరెక్ట్ ఎంట్రీ. అది చాలా తక్కువ ఉంది. చూడొచ్చు అందరు కూడా లైన్ బై లైన్ ఉన్నారు. ఎవరు కూడా ఒకరినొకరు నొట్టేసుకోవడం కానీ అట్లాంటివి ఏం లేదు. లైన్ బై లైన్ వెళ్తున్నారు. మేము దగ్గర ఒక 4-5 కిలోమీటర్స్ నడిచాం దారిలోనే. అట్లాంటి ఇప్పుడు ఉన్నాయి చూసారా, అట్లాంటి ఒక 5-6 దాటా అనమాట. చూడండి లోపల అభిషేకం జరుగుతుంది. ఇది మహారాష్ట్రలో నాసిక్ సమీపంలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అన్నమాట. ఇది మనకి ఎట్లా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు త్రిమూర్తులు ఒకే లింగంలో కొలువై ఉంటారనమాట. ఇక్కడ గౌతమ
మహర్షి ప్రార్థన మేరకు శివుడు గోదావరి నది ఇక్కడ తీసుకొచ్చాడని, గోహ్యత పాతకం నుండి విముక్తి పొందడానికి ఈ క్షేత్రం అండ్ పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క మనకి ప్రాముఖ్యత. మనకి శివుడు ముందు నంది ఉంటుంది కదా, సేమ్ అక్కడ కూడా ఇక్కడ నంది అన్నమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి శివరాత్రి సందర్భంగా మనకి కలర్స్ చేస్తున్నట్టున్నారు. అంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ చాలా భక్తితో చాలామంది వచ్చారు. మన ఇక్కడ తెలంగాణ మాత్రం కాదు, అక్కడ టికెట్స్ రూపంలో డబ్బులు తీసుకోవడం కానీ ఇట్లాంటివి కానీ ఇక్కడ లేదు. మన దగ్గర ఉన్నటువంటి దౌపరికం దౌర్జన్యం మాత్రం ఇక్కడ లేదు. పీస్ఫుల్గా నీట్గా ఉంది. పార్కింగ్ కానీ ఇట్లాంటి కానీ చాలా బెటర్. నైట్ టైంలో ఫుడ్ కోసం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ లాస్ట్ మేమే, ఆ తర్వాత ఫుడ్ అనేది అంటే రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మేము బయటికి వచ్చాము. అట్లా ఉండడానికి స్టే చేయడానికి బయట అన్నీ ఫుల్ అయిపోయాయి. ఎందుకంటే మేము సాటర్డే వెళ్ళాము వీకెండ్లో, అప్పుడు అందరూ వచ్చారు. చాలామంది ఉండడం వల్ల స్టే చేయడానికి కష్టమైంది. మళ్ళీ వేరే దగ్గర దొరికింది. మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ ఒకసారి వెళ్ళాము. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క వ్యూ కూడా.
Namah Shivaya, Om 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 Namah Shivaya. Shivaya, Om Namah 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 Shivaya. Shivaya, Om Namah 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 Shivaya. Om Namah Shivaya, 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 Om Namah Shivaya. Om Namah Shivaya. Namah Shivaya, Om Namah Shivaya, 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 Namah Shivaya. తీసుకుంటున్నాము. శంకులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ దక్షిణ శంకు అండ్ పంచశంకు. ఇదేంటిది? ఇది రుద్రాక్ష, నాగుద్రాక్ష. ఇవన్నీ మాలలు. ఇప్పుడు ఒకసారి ఈ షాప్ అన్న మనకు చూపిస్తుంది ఎలా ఉందో. Namah Shivaya, Namah దర్శనం మార్నింగ్ వీలు కాలేదు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మేము టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ చాలా రేట్స్ ఉన్నాయి. ఒక టిఫిన్ వచ్చేసి మనకి 80 రూపీస్. ఇంకా మనం టెంపుల్ ఎదురుగానే ఉన్నాము. Namah Shivaya, Om Namah Shivaya.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళి త్రయంబకేశ్వర్ నుంచి వెళ్ళి సప్తశృంగి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ట్యాక్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ తీసుకుంటే మనం ట్యాక్సీస్ చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నాయి మనకి. ఇది త్రయంబకేశ్వర్ బస్ స్టాండ్. మనం ఇక్కడి నుంచి వెళ్ళి సప్తశృంగి టెంపుల్కి వెళ్తాము. तीन लोग नाश्ता कर रहे हैं, आप दो और दो आएंगे गाड़ी के चले चलो और दो जा 3 लोग नाश्ता कर रहे हैं उधर बासुरी होटल में. అయితే మనం నాసిక్ నుంచి వెళ్ళి పంజాబ్ నుంచి వెళ్ళి ఈ వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాం మనం సప్తశృంగి దగ్గరికి టెంపుల్కి. 3 लोग आगे बैठेगा. 150 తీసుకుంటున్నారు ఒకరికి. ఇది మనం వెళ్ళే వెహికల్. మనం మహేంద్ర ఎక్కాము, వెళ్ళిపోయింది, కదిలింది. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము సప్తశృంగి దగ్గరికి. చూద్దాం, వెళ్దాం. ఓకేనా? అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ ఇంకా తీయడానికి అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.